హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు వానాకాలం మనకు సీజన్ స్టార్ట్ అయింది. 2026 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 8 సన్న రకాలను సాగు చేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ 8 సన్న రకాలు సాగు చేయాలా వద్దా? మరే సాగు చేస్తే ఈ 8 రకాలకే బోనస్ ఇస్తారా, లేకపోతే మిగతా సన్న రకాలు సాగు చేస్తే బోనస్ ఇస్తారా ఇవ్వరా? దొడ్డు రకాలకి ఇట్లా వేస్తే మరి దొడ్డు రకాలను కొనరా? ఈ పూర్తి డీటెయిల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వం మనకు 8 సన్న రకాలను చెప్పడం జరిగింది సాగు చేయాలని. ఈ 8 సన్న రకాలలో 6 ప్రభుత్వ రకాలు, 2 ప్రైవేటు రకాలు ఉండడం జరిగింది. ముందుగా BPT 5204 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రెండోది RNR 15048, దీన్నే తెలంగాణ సోనా అని పిలవడం జరుగుతుంది. మూడో రకం వచ్చేసి KNM కూనారం 1638, ఇదొక రకము. నాలుగోది వచ్చేసి జై శ్రీరామ్, ఇదొక రకం, సన్న రకము, ఫైన్ రకము. ఐదోది వచ్చేసి HMT సోనా, ఇదొక రకము. ఆరోది వచ్చేసి WGL 44, దీన్నే సిద్ధి అని కూడా పిలవడం జరుగుతుంది. ఏడో రకం వచ్చేసి WGL 962. ఎనిమిదో రకం వచ్చేసి JGL 1798, దీన్నే జగిత్యాల సన్నాలు అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ 8 రకాలు మనకు తెలంగాణ ప్రభుత్వం సాగు చేయాలని, పండించాలని చెప్పడం జరిగింది. మరి ఈ 8 రకాలనే ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఈ 8 రకాలు మనకు ఎట్లా అంటే మిల్లర్లు కూడా ఎక్కువ ఇష్టపడే రకాలు, డిమాండ్ ప్రకారం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ 8 సన్న రకాలు పండించాలని చెప్పింది. ఇందులో మనకు 8 రకాలలో మనకు మిల్లింగ్ కూడా చేసినప్పుడు కూడా మిల్లింగ్ శాతం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి మిల్లర్స్ కూడా ఇష్టపడే రకాలు కాబట్టి అందు గురించి ఈ 8 రకాలను సాగు చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో ఒక్కొక్క రకము దాని పంట కాలం ఎంత, పంట దిగుబడి ఎంత, దాని చీడపీడలు కూడా ఏమేమి చీడపీడలు అనేది రావడం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా BPT 5204, దీని పంట కాలం వచ్చేసి ఇది దీర్ఘకాలిక రకము. 145 నుంచి 150 రోజుల పంట కాలము. దీని పంట దిగుబడి వచ్చేసి 25 క్వింటాల వరకు రావడం జరుగుతుంది. దీనికి చీడపీడలు అనేది ఎక్కువగానే రావడం జరుగుతుంది. దీన్ని ముందుగానే మనం పంట వేసినప్పటి నుంచి వెళ్ళి దీన్ని జాగ్రత్తగా, అంటే కొంచెం ముందు నుంచి వెళ్ళి మనము చూసుకోవాలి చీడపీడలు ఏమైనా వస్తున్నాయా లేదా. అలా చూసుకున్నట్టయితే మంచి పంట దిగుబడి తీయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి RNR 15048, దీన్నే తెలంగాణ సోనా అని పిలవడం జరుగుతుంది. ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెరైటీ. దీనికి గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల, అంటే షుగర్లెస్ వెరైటీ కాబట్టి దీన్ని తక్కువ ఉండడం వల్ల దీనికి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని పంట కాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు. పంట దిగుబడి వచ్చేసి 28 నుంచి వెళ్ళి 30 క్వింటాలు రావడం జరుగుతుంది. మూడో రకం వచ్చేసి KNM 1638, ఈ కూనారం 1638 అనేది ఈ రకం వచ్చేసి పంట కాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు పంట కాలం ఉండడం జరుగుతుంది. పంట దిగుబడి కూడా మనకు 30 నుంచి 32 క్వింటాలు రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు BPTకి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీని తయారు చేయడం జరిగింది. ఇందులో అగ్గి తెగులను కూడా కొంచెం తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకం వచ్చేసి
జై శ్రీరామ్. ఇది మార్కెట్ లోపట చాలా పాపులర్ అండ్ డిమాండ్ ఉన్న వెరైటీ. ఇది అన్నము సన్నగా మరియు పొట్టిగా ఉండడం జరుగుతుంది. మార్కెట్ లోపట చాలా డిమాండ్ ఉన్న రకము. ఇది చాలా వరకు తినడానికి చాలా ఇష్టపడతారు. మంచి రుచికరమైన అన్నం ఉండడం జరుగుతుంది. ఇది మళ్ళొకటి ఏంటంటే దీన్ని మనకు మార్కెట్ లోపల దీనికి డిమాండ్ అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. ఇది మార్కెట్ లోపల చాలా డిమాండ్ ఉన్న వెరైటీ. దీని పంట కాలం వచ్చేసి 135 నుంచి 140 రోజులు. పంట దిగుబడి వచ్చేసి మనకు ఇది 22 నుంచి వెళ్ళి 25 క్వింటాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎంటి సోనా. ఇది కూడా మార్కెట్ లోపల చాలా డిమాండ్ ఉన్న రకము. ఇది కూడా 135 నుంచి 140 రోజులు పంట కాలము. పంట దిగుబడి కూడా 22 నుంచి 25 క్వింటాలు రావడం జరుగుతుంది. మేజర్గా ఏంటంటే కరీంనగర్, నిజామాబాదు, జగిత్యాల ఈ ప్రాంతాలలో ఇది పండించడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఎప్పటికీ కూడా, ఎందుకంటే దీనిది మార్కెట్ లోపల డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మార్కెట్ ధర కంటే ఎక్కువ కూడా మనకు రేటు కూడా పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి WGL 44. దీన్నే సిద్ధి అని పిలవడం జరుగుతుంది. ఇది చాలా పాపులర్ వెరైటీ. దీని పంటకాలం వచ్చేసి 140 నుంచి 145 రోజులు. దీని పంట దిగుబడి మనం చూసుకున్నట్టయితే 28 నుంచి 30 క్వింటాలు రావడం జరుగుతుంది. ఇది కూడా సన్న రకము, చాలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది లార్జింగ్ కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి WGL 962. దీన్ని కూడా వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి వెళ్ళి విడుదల చేయడం జరిగింది. దీని పంట కాలం వచ్చేసి 115 నుంచి 120 రోజులు. స్వల్పకాలిక రకము. దీని పంట దిగుబడి వచ్చేసి 26 నుంచి 28 క్వింటాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి JGL 1798. దీన్నే జగిత్యాల సన్నాలు అని పిలవడం జరుగుతుంది. దీని పంట కాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు. పంట దిగుబడి వచ్చేసి 26 నుంచి వెళ్ళి 28 క్వింటాలు రావడం జరుగుతుంది. ఇది కూడా అగ్గి తెగులను తట్టుకుంటుంది. లార్జింగ్ కూడా కాదు, ఎందుకంటే పడిపోవడం కూడా జరగదు. ఇందులో మనము ఈ వెరైటీస్లలో ఇప్పుడు మనం చెప్పిన 8 వెరైటీస్లలో ఏ వెరైటీ వేసుకున్నా కానీ మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది బోనస్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. మిగతా వెరైటీస్కు బోనస్ అయితే ఇస్తుందని అయితే నేను అనుకుంటలేను. నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే ప్రభుత్వము మనకిప్పుడు వ్యవసాయ అధికారులు కూడా మనకి ఏం చెప్తుర్రు అంటే సన్నాలనే సాగు చేయాలని చెప్తుర్రు. ఈ 8 రకాలలో సాగు చేసుకున్నట్టయితే మనకు బోనస్ అనేది 500 రావడం జరుగుతుంది. మళ్ళొకటి ఇలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు RNR 15048 వెరైటీ సాగు చేసేవారు తప్పకుండా మీరు ఇప్పుడు మాత్రము నారు పోసుకోవద్దు. ఇప్పుడు నారు ఇట్లా మీరు పోసినట్టయితే పంట కాలం అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల మీకు 150 నుంచి 160 రోజులు పంట కాలం కూడా ఎక్కువ పెరగడం వల్ల అడ్డం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జూలై 1st వారంలో మీరు నారు పోసుకున్నట్టయితే ఆగస్టు 1st వారంలో నాటేసుకుంటే మాత్రం చాలా పంట దిగుబడి అనేది మంచిగా రావడం జరుగుతుంది. దీనికి ఫోటో సెన్సిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ముందస్తుగానే మీరు ఈ మృగశిర అంటే జూన్ లోపలికి ఇట్లా మీరు నారు పోసినట్టయితే దీని పంటకాలం పెరుగుతుంది. అందు గురించి ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి. మన బీపీటీ కానీ, జైశ్రీరామ్ కానీ, హెచ్ఎంటి కానీ ఇవి కొంచెం చీడపీడలను ఎందుకంటే తట్టుకోవు. దీన్ని ఎందుకంటే మనము సాగు చేసినట్టయితే కొంచెం ముందు నుంచెల్లే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం మంచి పంట అనేది దిగుబడి అనేది తీయడానికి బాగుంటుంది. ఎలినినో ప్రభావం అనేది కూడా ఈసారి మనకు ఉండబోతుంది. దీనివల్ల మనకు వర్షాలు కూడా భారీ వర్షాలు అనేది మనకు ఉండకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే వర్షం పడ్డప్పుడు పడుతుంది, ఒకవేళ పడకపోతే మాత్రం మళ్ళీ మధ్యలో ఎక్కువ టైం కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి
స్వల్పకాలిక రకాలు అనేది ఎంచుకోవాలనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన రైతు సోదరులు ఖచ్చితంగా ఇది గమనించాలి. ఈ 8 రకాలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం మనకు వివరించడం జరిగింది. ఆ మిగతా రకాలకు మాత్రము మేము బోనస్ ఇవ్వమనే విషయం అనేది మనకు తెలుస్తుంది. ఈ రకాలకైతే మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ 8 రకాలను తెలంగాణ ప్రభుత్వం సాగు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మన రైతు సోదరులు గమనించి నీటి వ్యవస్థ చూసుకొని ఎలాంటి కాల పరిమితి ఉన్న తక్కువ పంట కాల పరిమితి రకాలను ఎన్నుకొని సాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ లైక్ ఏంటంటే నాకెంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది మరియు చాలామంది రైతులకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.